వాక్యానుసారమైన పరిశుద్ధత మనకున్నదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా ఉన్న మన యొక్క ప్రవర్తన విధేయతతో కూడిన ప్రవర్తన ఉండాలి. అదే విధముగా పరిశుద్ధతతో కూడిన ప్రవర్తన ఉండాలి. మూడవదిగా చూస్తే క్షమించే గుణము కలిగిన ప్రవర్తన. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. తండ్రి మనల్ని క్షమించినట్లుగా మనము ఇతరులని క్షమించాలి. ప్రభువు మనల్ని క్షమించినట్లుగా మనం ఇతరుల్ని క్షమించగలగాలి. ఈరోజు భార్యగా ఉంటున్న నీవు కుటుంబంలో నీ భర్తని క్షమించగలుగుతా ఉన్నావా? భర్తగా ఉంటున్న మీరు కుటుంబాలలో ఉన్న మీ భార్యలని క్షమించగలుగుతా ఉన్నారా? తల్లిదండ్రులుగా ఉంటున్న మీరు బిడ్డలైన వారిని క్షమించగలుగుతా ఉన్నారా? ఏ చిన్న మిస్టేక్ చేయనివ్వండి, వారిని ఆ మిస్టేక్ మరలా చేయకుండా ప్రేమతో ఏం చేయాలి? ఆ యొక్క తప్పుని క్షమించి మరలా రెండోసారి చేయకుండా మనము ఒకరితో ఒకరు సమాధానంగా మాట్లాడుకొని ముందుకి కొనసాగాలి. కానీ ఈ లోకములో ఏం జరుగుతూ ఉంది? ఒక చిన్న గొడవతో ప్రారంభమవుతా ఉన్నది. రోజులు ఆ గొడవ పెరిగిపోతా ఉన్నది. అలాగే సంబంధాలు తెగిపోయే రీతిగా ఆ యొక్క చిన్న గొడవ ఆ రీతిగా ఉంటా ఉన్నదండి, కొనసాగుతూ ఉంది. అదే ఆ యొక్క గొడవ దాకా రాకుండా అప్పుడే క్షమిస్తే, ప్రేమ చూపిస్తే ఎంతటి దేవునికి మాదిరికరమైన జీవితము అక్కడ ఉంటుంది. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రేమ ఏం చేస్తుందండి? ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుందంట. పగతో ఉన్నవారు, మొన్న ఏం చేసావు నువ్వు? ఈరోజు కాదు, మొన్న ఏం చేసావు? నెల క్రితం ఏం చేసావు? అన్ని త్రవ్వుకుంటా కలహాల్ని రేపుతా వస్తుందట. ఇప్పుడు గొడవ మొదలైతే 20 సంవత్సరాల క్రితం జరిగింది కూడా తీసుకొచ్చి ఇప్పుడు చెప్పేవారు లేకపోలేదు. ఫలానా రోజున ఫలానా టైంలో నన్ను ఆ మాట అన్నావు. అదే ప్రేమతో కూడిన వారముగా మనం ఉంటే, ప్రేమ ఏం చేస్తుంది? దోషములన్నిటినీ కప్పుతూ ఉంటుంది. ఒకవేళ ఫలానా సమయాలలో ఆ మాట అన్నప్పటికీ ఆ ప్రేమతో కూడిన తత్వం అంట ఆ మాటని మధ్యలోనికి రానివ్వకుండా కప్పేస్తుందంట. ప్రియ దైవ జనాంగమా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏ రీతిగా మనం ఉన్నాం? నామకార్థముగా దేవుని బిడ్డలము అని పిలువబడుతున్నామా? లేకపోతే నిజమైన దేవుని ఆత్మ మనలో ఉండి దేవుని బిడ్డలుగా మనము పిలువబడుతున్నామా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. యోసేపు జీవితము దేవుని బిడ్డ ఎలా ఉండాలో నేర్పించే అద్దం వంటిదండి. ఒక ఉదాహరణ యోసేపు. చూడండి, మనందరికీ తెలిసిన వ్యక్తే ఈ యోసేపు. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నిజమైన దేవుని బిడ్డ శోధనలలో, శ్రమలలో, సమస్యలలో ఎలా ఉండాలలో యోసేపు ద్వారా ప్రభు నేర్పించబోతా ఉన్నాడు. చూడండి, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దేవునికి స్తోత్రం. చాలండి. యోసేపు జీవితం మనందరికీ తెలుసు.
పరిచయం చేయాలి